నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. మనం ప్రతిరోజు కూడా తిరుపావై పాసురాలు చదువుకుంటున్నాం కదండి. ఈరోజు వచ్చేసి మనం 5వ పాసురం చెప్పుకోవాలి. ఒకసారి చూడండి. దానికంటే ముందుగా మనం శ్లోకం చదువుకోవాలండి. చూడండి. నీలా తుంగ స్తనగిరి తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిరస్సిదా మధ్యాపయంతే స్వోచిష్టాయం స్రజి నిఘలితం యా బలాత్కృత్య భుజ్కే గోదా తస్యై నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తాత్పర్యం: నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడినవాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఈరోజు మనం వచ్చేసరికి గోదాదేవి యొక్క పాసురం వచ్చేసి 5వ పాసురం చదువుకోవాలి. చూడండి ఒకసారి. మాయనై మన్ను వడమధురై మైందనై తూయ పెరునీర్ యమునై துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குட்டல் விளக்கம் சேயுத தாமோதரனை தூயோமாய் வந்து நாம் துமாலர் துவித்தொள்ளுது வாய்நாள் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிள்ளையும் பு குதருவா நின்ற நவும் தீனில் துசாகும் సెప్పేలో రేంబవాయ్. శ్రీకృష్ణ నామగానంతో సర్వపాపహరణం. ఆశ్చర్యపరిచే చేష్టలు చెయ్యువాడు, ఉత్తర మధురలో అవతరించినవాడు, గోపికలతో కూడి యమునా తీరములో విహరించేవాడు, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడు అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనసుతో సమీపించి దాసానుదాసులమై పుష్పాలతో పూజించుదాం. నోరారా గానం చేస్తూ భక్తిభావంతో చేతులు జోడించి ధ్యానిస్తే మనము ఇంతకు ముందు చేసిన పాపాలు, భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నిలో పడిన దూది వలె బూడిద అయిపోతాయి. కనుక గోవిందుని కళ్యాణ గుణలీలా విశేషాలను, నామాలను గానం చేయటమే మన వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అండి తిరుపావై పాసురాలు 5వ పాసురం సమాప్తం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రతిరోజు పాసురం అనేది ఇస్తున్నానండి. మంచిగా మీరు చూసి చదువుకునే వాళ్ళు చదువుకుంటారని, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా తెలియజేస్తే ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు ఉన్నా ఎలా చదవాలో తెలియకపోయినా సరే ఈ వీడియో వాళ్ళు కనుక వింటే ఎలా చదవాలో వీడియో నేను చూపిస్తూ చెప్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా మననం చేసుకోవచ్చండి. ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోదాదేవి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రంగనాథ స్వామి అలానే గోదాదేవి యొక్క అనుగ్రహం మనస్ఫూర్తిగా మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.